వద్దు పద్ధతి కాదు ఇట్లా చేయొద్దు అని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటే చెప్తే ఇనేటట్టు లేనట్టుంది కదా ఈ సర్కారు. తెలంగాణ జనం ఆకలినైనా తట్టుకుంటారు గాని అణచివేతను తట్టుకోలేరు అని బరాబర్ చూయించేతందుకు రోడ్డెక్కి లడాయి చేసినాక అప్పుడు ఎందుకొచ్చిన పంచాయతీ అని వెనుకకు పోతుంది గవర్నమెంట్. అచ్చం ఇగో ఇట్లా లగచర్ల ముచ్చట్ల అయినట్టే. చెప్తే ఇననోళ్ళని చెడ్డ పేరు వచ్చేదాంక చూసుడంటే గిదే. సర్కార్ మాది, పేరుకు ప్రజాపాలన అని పెట్టుకుంటాం గాని అదే ప్రజలు ఇది తప్పని లొల్లి చేసినా కేసులు పెట్టి అరెస్టులు చేసి లోపటేసిన భూమి కోసం న్యాయం కోసం వెనుకకు ఓం ఏం చేసుకుంటారో చేసుకోరి చూసుకుందాం ఏడికై తాడికి అని ముందుకు దుంకితే ఇగో ఇట్లా వెనకడుగు వేయవలసి వచ్చింది. లగచర్ల హకీంపేట్ పోలేపల్లిలా ఫార్మా విలేజ్ నిర్ణయాన్ని వెనకకు తీసుకుంటున్నామని చెప్పింది గవర్నమెంట్. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోని కొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమాయక గిరిజనుల బిడ్డలను లోపటేసి పేడ్ ఆర్టిస్టులు అనుకుంటా నోటికొచ్చినట్టు మాట్లాడి మందందరితోని అచ్చింతలు వేయించుకున్నాక జరిగిన డ్యామేజ్ ఏందని తెలిసి వచ్చిందో ఏమో గాని మొత్తానికి ఇప్పుడు భూసేకరణని రద్దు చేస్తున్నాం అనుకొచ్చిర్రు. ఏం తెలియని గిరిజనులు వీళ్ళని లోపటేసినా మనం అనుకున్నది చేద్దామని మొండిగా పోతున్న సర్కార్కి ఎదురు నిలబడి బీఆర్ఎస్ వాళ్ళు అన్ని తీర్ల సపోర్ట్ ఇచ్చి మీ వెనుక కాదు మీతోని కలిసి నడుస్తాం, మీ భూములు గుంజుకొని మీ కడుపు కొడుతుంటే చూసుకుంటూ ఊకోం అని గులాబీ లీడర్లంతా తెల్లందాక పొద్దాంక అని తేడా లేకుండా దానిలన్న పనితనంతోని ఇదంతా అయ్యింది అనుకుంటా మాట్లాడుకోబట్టిర్రు. కొన్నొద్దుల సంధి లగచర్ల లడాయిని సీరియస్ గా ఫాలో అయినోళ్ళు. మేం పబ్లిక్ మంచి కోసం ఇదంతా చేసినాం, ఇప్పుడు రద్దు చేసినామని కాంగ్రెస్ వాళ్ళు కవర్ డ్రైవ్లు చేసుకొని చూసినా గానీ రేపు జనాలు నమ్ముతారా లేకుంటే ఇంకా నమ్ముతారా మీ కథలు అని ముఖం మీద తిడతారో చూడాలి. కర్నూలుకున్న శాపాల కంటే కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలే ఎక్కువ ఉన్నాయి పొర్రి. లోకల్ లీడర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులన్న తేడా లేనే లేదు. మంది ముంగట్నే ఏమాయే హామీలు అనుకుంటా షీరి చింత గట్టినంత పని చేస్తుర్రు. ఇట్లా కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలు మన పాలోలకు కూడా రావద్దు పొర్రి. చిగురు మామిడి కాడ ఓ ప్రోగ్రామ్ ఉంటే ఆడికి గెస్ట్ వచ్చిండు మంత్రి పొన్నము. అరే గెస్ట్ వచ్చిన ఆయనను రోస్ట్ చేస్తే ఫీల్ అవుతాడు కావచ్చు అని కూడా వెనకకు పోలే అక్కడోళ్ళు. పథకాలు వస్తలేవు, రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే అనుకుంటా వరుస పెట్టి అరుచుకుర్రు. మనం ఏమైనా దానం అడుగుతున్నామా ధర్మం అడుగుతున్నామా? పథకాలు ఇస్తాం హామీలు అమలు చేస్తాం అంటేనేగా ఓటేసింది. ఏడాదైతున్న ఇయ్యకుంటా నాన్స్తుంటే ఎందుకు ఊకోవాలే అనుకున్నారో గాని ఆడిదాన్నే ఉత్కారేసిర్రు. ఇట్లా ఏది రైతు బంధు కావాలా రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే తలకే సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చిందే అనలే, అదే ఏది రాలే అమ్మా 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి షురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇచ్చినాం. దాని తర్వాత ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరు కూడా మహిళలు తయారింటికైనా గుడికైనా బస్సులో ఫ్రీగా వస్తాయని చెప్పిన విన్నారా స్పీచ్ ఎలక్షన్ లో? అందరు ముంగట అడిగే వరకల్లా మళ్ళా సపోర్ట్ చేయకపోతే అదో పంచాదని వస్తాయి అన్ని పథకాలు వస్తాయి, మెల్లగా హామీలు అమలైతాయి అని సర్ది చెప్పిండు పొన్నము. పాపం బయట ఎన్నో అంటే ఏమో అనుకోవచ్చు గాని సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఆడోళ్ళు అరుచుకునే వరకల్లా ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు కావచ్చు మంత్రి పొన్నం సార్కు అనుకుంటా కామెంట్లు వేయబట్టిర్రు. మా తరపున కూడా మంచిగా అడిగిర్రు అనుకుంటున్న జనాలు.